హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19. ఇప్పుడైతే సమ్మర్లో చల్లగా ఉండే లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 2 రకాల లస్సీని ఇప్పుడు చూపించబోతున్నాను. అది ఎలా చేసుకోవాలనేది చూసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసమని ఒక మిక్సీ జార్లో 1 కప్ పెరుగుని తీసుకుంటున్నాను, పొల్లటి పెరుగుని. అలాగే ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ని తీసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ అవైలబుల్గా లేనప్పుడు ఇది మిక్సీ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూలింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. కొంచెం కూల్గా ఉండేది తాగితే బాగుంటుంది కదా. నేనైతే ఐస్ క్యూబ్స్ ఉన్నాయని చెప్పి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ సెకండ్ 2 రకాలని చెప్పాను కదా, ఇందులో రెండో రకం అనమాట. దీనికోసం 1 కప్పు పెరుగు తీసుకొని ఇందులో కూడా ఐస్ క్యూబ్స్ వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా పంచదారని వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుందన్నమాట చాక్లెట్ ఫ్లేవర్, అందుకని చాకో పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది మా పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇదైతే ఫస్ట్ లస్సీ, నార్మల్ లస్సీ అన్నమాట. అప్పటికప్పుడు మనకి ఏదైనా చల్లగా తాగాలనిపించినప్పుడు ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకునేది లస్సీ మాత్రమేనండి. వెంటనే చేసుకోవచ్చు, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న లస్సీ అన్నమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు, కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన గార్నిష్ కోసం అలా కొంచెం చాకో పౌడర్ని అయితే వేసాను అనమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోయే 2 రకాల లస్సీస్ని అయితే ఈరోజు మీకు చూపించాను. చూడండి ఫ్రెండ్స్, లస్సీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా సింపుల్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. పిల్లలకైతే చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. 2 కూడా టేస్టీ సూపర్గా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.